వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. హైదరాబాద్ హృదయ భాగంలో ప్రవహించే మూసీ నదిని దీన్ని పునర్జీవింపచేయాలనే లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ ఒక్క అంశంలో ఏమాత్రం వెనక్కి తగ్గబోనని ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు. విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నప్పటికీ, రాజకీయ ఆరోపణలు వచ్చినప్పటికీ మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ఆపే ఉద్దేశం ఖచ్చితంగా లేదని తేల్చి చెప్పారు. ఇక తాజాగా నగరంలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన కీలక సమావేశంలో సీఎం తన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, వాటితో పాటు పర్యావరణ నిపుణులు, ఇప్పుడు అర్బన్ ఆర్కిటెక్టులు, మేధావులు, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులతో విస్తృత చర్చలు జరిపారు. మూసీ పునర్జీవం అవసరం, నగర భవిష్యత్ అభివృద్ధి దిశగా ప్రభుత్వ ప్రణాళికలు, విపక్షాల ఆరోపణలకు సమాధానాలు అన్నిటికీ కూడా తనదైన శైలిలో వివరించారు. 110 ఏళ్ల క్రితం రూపుదిద్దుకున్న హైదరాబాద్ను భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన సమయం వచ్చిందని రేవంత్ పేర్కొన్నారు. మూసీని శుభ్రపరచడం అంటే కేవలం అందాల ప్రాజెక్టే కాదు, అది నగర ఆర్థిక పురోగతికి పునాది వేస్తుందని కూడా తెలిపారు. అయితే తెలంగాణ అభివృద్ధి లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టు చేపడుతున్నాం. ఎవరి ఆస్తులు గుంజుకోవాలనే ఉద్దేశం ఖచ్చితంగా ప్రభుత్వానికి లేదని కూడా రేవంత్ స్పష్టం చేశారు. కానీ విపక్షాలు మాత్రం ఈ ప్రాజెక్టుపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. దాదాపు 10,000 మంది నిరాశ్రలయ్యే ప్రమాదం ఉందని కూడా బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి బీజేపీ కూడా పేద ఇళ్లను కోల్చకుండా అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. మూసీ శుభ్రత అందరికీ అవసరమే, కానీ పేదలకి ముందుగా పునరావాసం కల్పించిన తర్వాతే ఇవి చేపట్టండి అని కూడా షరతులు విధిస్తున్నాయి. మరి ఈ విమర్శలకు సీఎం రేవంత్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ను పట్టించుకోనే లేదు. మరి బీజేపీ కూడా గత 12 ఏళ్లలో నగరానికి అసలు చేసిన ప్రణాళికలే ఏమీ లేదని కూడా విమర్శించారు. మరి తాను మాత్రం చరిత్రలో నిలిచిపోయేలా హైదరాబాద్ పునర్నిర్మాణానికి కట్టుబడి ఉన్న మూసీ విషయంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తాను, దీనిపైన తగ్గే ప్రసక్తే లేదు అన్నారు. ఇంకా మూసీ సుందరీకరణను కూడా యజ్ఞంగా వివరణిస్తూ, దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ఖచ్చితంగా అడ్డుకుంటారు. మరి అట్లానే ఉంది ఇప్పుడు ప్రతిపక్షాలు అనుసరిస్తున్న తీరు. ఈ ప్రాజెక్ట్ని కూడా ఖచ్చితంగా అడ్డుకోవాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. అయితే ఇదే సమయంలో వ్యూహాత్మకంగా కూడా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. 10,000 మందికి ఎలా న్యాయం చేయాలో మీరు చెప్పండి అంటూ విపక్షాలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. ఇక ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్న ఆరోపణలపై కూడా సీఎం ఘాటుగానే స్పందించారు. ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టులు చేపడితే అది రియల్ ఎస్టేట్ వ్యాపారమా? మరి మీరు చేసింది ఏంటి ఇంతకు ముందు అంటూ కూడా ప్రశ్నిస్తూ విమర్శకులు రక్షణాత్మక స్థితిలో నెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తానికి మూసీ సుందరీకరణ ఇప్పుడు తెలంగాణలో 3 ప్రధాన రాజకీయ పక్షాల మధ్య పెద్ద రాజకీయ సమరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మురికి నీటి కూపంలా మారిన మూసీని శుభ్రపరచాలనే లక్ష్యం అందరికీ ఉన్నప్పటికీ అక్కడ నివసించే జనాలు, వాళ్ల పునరావాసం, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇప్పుడు అందరి దృష్టి ఒకటే ప్రశ్న: మూసీ పునర్జీవం నగరానికి కొత్త రూపం నిజంగానే ఇస్తుందా, లేకపోతే రాజకీయ తగాదాల మధ్యలో మరొక వివాదంగా మిగిలిపోతుందా? అసలు ఇక్కడ ప్రజలకు ఎటువంటి న్యాయం జరుగుతుంది అన్నది మాత్రం చూడాల్సిందే. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.